ఫిబ్రవరి 28వ తారీఖున అమెరికా, ఇజ్రాయెల్ ఎళ్లి ఇరాన్ మీద మానవ చరిత్రలోనే ఒక అతిపెద్ద ఎయిర్ రైడ్ ఎపిక్ ఆపరేషన్ ఎపిక్ ఫ్రీ అంటుకుంటూ వాళ్ళు మొదలుపెడితే, ఇజ్రాయెల్ కూడా ఇంకొక 200 యుద్ధ విమానాలతో అది మొదలైంది. కానీ ఇరాన్ మాత్రం ఎక్కడ నుంచి డ్రోన్స్‌ని తెస్తుంది, ఎక్కడ నుంచి మిసైల్స్ చేస్తుందో తెలియకుండా 14 దేశాలపై అది మిసైల్ చేస్తుందండి. ఈవెన్ దుబాయ్ బూర్జ్ ఖలీఫా లాంటి భవనాలని కొలాప్స్ చేస్తుంది. అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని, ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని ఫెయిల్ చేస్తూ. అసలు ఇరాన్ ఎక్కడ ఇవి దాస్తుంది? ఇక్కడ చూడండి, మనకేంటంటే ఇరాన్ యొక్క అండర్ గ్రౌండ్ మిసైల్స్, ఈ అండర్ గ్రౌండ్ ఈ పైన మహాపర్వతాలు ఉంటున్నాయి. ఇవన్నీ అండర్ గ్రౌండ్లో అది దాచిన 3000 మిసైల్స్, డేంజరస్ మిసైల్స్. ఆ మిసైల్స్ని అమెరికా పేల్చుదామంటే కుదరడం లేదు. ఇవి అండర్ గ్రౌండ్ మిసైల్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ డ్రోన్ ఫ్యాక్టరీలు, అండర్ గ్రౌండ్ మిలిటరీ మిసైల్ ఫ్యాక్టరీలు. వీటిని అమెరికా తన B-2 బాంబర్స్తో పేల్చడానికి ట్రై చేస్తుంది. ఈ B-2 బాంబర్స్ కూడా వెళ్ళలేని విధంగా ఉన్నాయి. ఈ B-2 బాంబర్స్ C-17 హెర్క్యులస్ అంటే ఎయిర్ క్రాఫ్ట్లతో అది నిజంగా చెప్తున్నానండి 9.8 అంటే సుమారు 10 టన్నుల బాంబు వేస్తుంది. మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ మోబ్ అని. కానీ ఆ 10 టన్నుల బాంబు ఇదిగోండి ఈ నేల మాళిగలో ఈ అండర్ గ్రౌండ్లో ఉన్న ఈ మిలిటరీ సిటీస్ దగ్గరికి వెళ్ళలేకపోతుంది. ఎందుకంటే ఆ మోబ్ 10 టన్నుల బరువు ఉన్న ఆ మోబ్ బాంబు కాంక్రీట్ 60 అడుగుల కాంక్రీట్ దిమ్మలోకి దిగిపోతుంది. అంటే పర్వతంలోకి 60 అడుగులు వెళ్తుంది. అదే మామూలు మట్టి ఇవన్నీ కొంచెం మామూలు రాళ్ళు ఉంటే అది ఎంత వెళ్తుందంటే 200 అడుగులు లోపలికి వెళ్ళి చొచ్చుకుని వెళ్ళి పేలుతుందండి 10 టన్నుల బాంబు. ఈ 10 టన్నుల బాంబు పేలితే మొత్తం 1000 మీటర్లు అంటే 1000 అడుగుల ప్రాంతంలో ఏమీ ఉండదన్నమాట. మసి బొగ్గైపోతుంది. ఒక రకంగా అణుబాంబు పేల్చినట్టే అది. కానీ దానికి కూడా ఇరాన్ దొరకడం లేదు. ఎందుకు అంటే ఇది చాలా పెద్ద సీక్రెట్. ఈరోజు ఇజ్రాయెల్, అమెరికా ఓడిపోయే స్థితి ఉంది అంటే ఈ అండర్ గ్రౌండ్లో తయారవుతున్న మిలిటరీ మిసైల్స్, ఈ మిసైల్ సిటీస్, అండర్ గ్రౌండ్లో ఈ డ్రోన్ ఫ్యాక్టరీలు, ఇవే ఇరాన్కి ఈరోజు బలం. వీటిని ఎలా త్వజించాలో కూడా అర్థం అవడం లేదు. అసలు ఇరాన్ ఎక్కడి నుంచి మిసైల్స్ బయటకు తీస్తుంది, ఎక్కడి నుంచి వేస్తుందో అర్థం కావడం లేదు. ఇప్పుడు అసలు ఇరాన్కి మిసైల్స్ ఎక్కడ దాసింది, అమెరికా ఎందుకు చేయలేకపోతుందో తెలుసుకుందాం. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పెంటగాను, సెంట్రల్ కమాండ్ బుర్రల బద్దలు కొట్టుకుంటుంది. అసలు ఇరాన్ మీద అది ఎన్ని B-2 బాంబర్లు, B-1, B-2, B-52 బాంబర్స్ వేసినా అది ఏమీ చేయలేకపోతుంది, అట్లా పేల్చలేకపోతుంది. అదేవిధంగా ఇజ్రాయెల్ అయితే వందలాది యుద్ధ విమానాలని ఇంకా నాశనం చేసేలా ఉంది. అసలు అమెరికా అయితే ఎయిర్ సుపీరియారిటీ అంటే ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ దీనికి నాశనం అయిపోయింది ఇరాన్కి. ఈ స్థితిలో ఈ ఇజ్రాయెల్, అమెరికన్ యుద్ధ విమానాలు ఇరాన్ 16,52,000 చదరపు కిలోమీటర్ ఏరియాలో మొత్తం తిరుగుతున్నాయి. వందలాది యుద్ధ విమానాలు. ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఉన్నాయి. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఇక్కడ ఇరాన్ని ఏం చేస్తాయో కూడా తెలియనటువంటి పరిస్థితి మనకుంది. కానీ ఇరాన్లో ఉన్న ఈ మిలిటరీ సిటీస్ని మాత్రం ఏమీ చేయలేకపోతుంది ఇరాన్ని. ఇక్కడ నుంచి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, ఇక్కడ అమెరికా ఉన్న USS అబ్రహం లింకన్, ఇక్కడ ఇజ్రాయెల్ దగ్గర USS గెరార్డ్ R-4 ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఇక్కడ మొత్తం 27 ఎయిర్ బేస్ల నుంచి ఇరాన్ అడ్డగిస్తున్నారు. కానీ ఇరాన్లో ఉన్న మిలిటరీ అండర్ గ్రౌండ్ మిలిటరీ సిటీస్ని, అండర్ గ్రౌండ్ సిటీస్ని ఏమీ చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే ఇది చాలా బ్యూటిఫుల్ ఇరాన్. నేను ఎప్పుడు చెప్తాను, ఇరాన్ జోగ్రఫీని, ఇరాన్ భౌగోళిక పరిస్థితిని, ప్రకృతి ప్రసాదించిన ఈ మౌంటైన్స్ని చూడండి. ప్రకృతి ఇచ్చింది దానికి. ఈ మౌంటైన్స్ చూడండి, ఇరాన్ 16,52,000 చదరపు కిలోమీటర్లు. ఈ మౌంటైన్స్ కింద ఆ మిలిటరీ అండర్ గ్రౌండ్ మిలిటరీ మిసైల్ సిటీస్ని, డ్రోన్ సిటీస్ని నిర్మించింది. స్టోరేజు ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. అంటే 1 సంవత్సరం పాటు అది ఫ్యాక్టరీలు తయారు చేసుకుని అమెరికాతో యుద్ధం చేయగలదు. అమెరికా, ఇజ్రాయెల్ ఓడిపోతాయి. ఇప్పుడు దానికి ఎలాగో ఇప్పుడు అమెరికా సొల్యూషన్ ఏంటో ఇప్పుడు ట్రంప్ బద్దలు కొట్టుకుంటున్నారు. ఫస్ట్ ఇది వద్దాం. ఇప్పుడు ఇరాన్ ఇది 16,52,000 చదరపు కిలోమీటర్ల భూప్రాంతం. ఇంకా ఈ మ్యాప్లో ఇంకా చూడాలంటే 16,52,000 చదరపు కిలోమీటర్లు త్రిభుజాకారంగా ఉంటుంది. ఈ యొక్క జాగ్రఫీని మనం చూస్తే దీనికి వీలు ఏంటంటే కింద పర్షియన్ గల్ఫ్,
ఈ గల్ఫ్ ఆఫ్ ఒమన్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దీన్ని క్లోజ్ చేసింది, దాని ప్రాంతంలో ఉంటుంది. దీంతో పాటు ఇదిగోండి మిలిటరీ అండర్ గ్రౌండ్ మిలిటరీ సిటీస్, డ్రోన్ సిటీస్ ఎక్కడ ఉంటుందంటే ఉత్తరాన ఇదిగోండి ఎల్ బర్జ్ మౌంటైన్స్ ఉంటుంది. ఇది 500 కిలోమీటర్ల పొడవు. దీని హైట్ 5 కిలోమీటర్లు, 5,500 మీటర్లు ఇక్కడ ఉంది మనకి టెహరాన్ సిటీ. ఇదిగోండి ఈ ప్రాంతం, ఇది రాకీ షేల్ అని, గ్రెనైట్ అని, రాక్స్తో అది నిర్మాణం అయి ఉంటుంది. హిమాలయాస్ ఇది ఎక్స్టెన్షన్ అనమాట హిందూకుస్ మౌంటైన్స్కి. దీని తర్వాత ఇంకొక అతిపెద్ద మౌంటైన్స్ ఉంటుంది, ఇది ఏకంగా ఒక 1200 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది జాగ్రోస్ మౌంటైన్స్. ఇది ఎల్ బర్జ్ మౌంటైన్స్. దీని మధ్యలో మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, దస్తకి కావిర్, దస్తకి లాత్. ఈ దస్తకి ఇదంతా డిజర్ట్. ఇది జోగ్రఫీ. ఎల్ బర్జ్ మౌంటైన్స్, జాగ్రోస్ మౌంటైన్స్, దీంట్లో మధ్యలో దస్తకి కావుర్, దస్తకి లాత్. ఇప్పుడు ఈవెన్ యునైటెడ్ స్టేట్స్ మానవ చరిత్రలోనే అతిపెద్ద బాంబరు మోబు బాంబు, 10 టన్నుల బాంబు, ఊహించండి ఆ బాంబుని. అది 100 మీటర్ల లోపల దాకా వెళ్ళి 200 అడుగుల లోపలికి వెళ్ళి పేలిన ఈ లోపల నిర్మించిందనమాట. ఇది ఎలా ఉంది అంటే మనకి ఇది ఇంకా చూడాలంటే ఇదిగోండి జాగ్రఫీ ఇలా ఉంటుంది. అది ఎంతటి మనకి కాఫీ కలర్లో కనిపించేది అది హైట్ని సూచిస్తుంది అనమాట. ఇది జాగ్రోస్, ఎల్బర్జో, ఇది జాగ్రోస్. ఇప్పుడు మిలిటరీ సిటీలు ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ఉన్నాయన్నమాట. ఇవి అండర్ గ్రౌండ్లో చక్కగా రాళ్ళు తొలిసి నిర్మించింది. ఒక్కొక్కటి సుమారు ఏంటంటే ఒక 200 మీటర్ల దూరంలో ఉంటుంది. ఇంకా లోపలికి అంటే ఇది 500 మీటర్ల లోపలికి మన అండర్ గ్రౌండ్ మెట్రోస్ ఉన్నట్టు ఉంటాయి. ఢిల్లీలో అండర్ గ్రౌండ్ మెట్రోస్ లాగా మొత్తం కిందకి తవ్వి ఈ మిలిటరీ సిటీస్ నిర్మించిందనమాట. ఈ మిలిటరీ సిటీస్ ఎలా ఉంటాయంటే ఇదిగోండి ఇలా ఉంటుంది. ఈ మిలిటరీ సిటీస్ లోపల ఈ పైన అంతా రాకీ టెర్రైన్, మళ్ళీ ఏదో సిటీ ఉన్నట్టు ఉంటుంది. ఇది ఇక్కడ ఫ్యాక్టరీలు తయారు చేస్తుంది. ఇప్పుడు వీటిని చొచ్చుకు వెళ్ళాలంటే ఇప్పుడు అమెరికా ఏం చేయాలంటే అమెరికాకి దిక్కు లేదు. ఈ లోపల 500-200 మీటర్ల లోపలికి తవ్వేసి అక్కడ నిర్మించారు. అక్కడ అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకుంటే ఆ లొకేషన్ బయటికి ఎట్టి పరిస్థితుల్లో తెలియకుండా వాళ్ళు నిర్మించేస్తారు వీటిల్లో. దీని నుంచి వెంటనే ఇక్కడి నుంచి ఇక్కడికే పైకి, అంటే తవ్విన చోట నుంచే ద్వారాలు పైకి ఉండవు, ఎందుకంటే తెలుస్తాయి కాబట్టి ఈ లోపల నుంచి ఈ ద్వారాలు మళ్ళీ కొంచెం పై భాగం నుంచి అంటే ఒక 10 మీటర్ల లోపల నుంచే ఒక రూట్ ఉంటుంది అనమాట. ఇది 4-5 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిపోయి అక్కడి నుంచి అవుట్లెట్ ఉంటుంది. అవుట్లెట్ కూడా చాలా సీక్రెట్గా పెంచుతారు. అవుట్లెట్ నుంచి మిసైల్స్ బయటకు వస్తున్నాయి. ఈ మిసైల్స్ బయటకు వచ్చిన తర్వాత ఈ వేర్ అబౌట్స్ తెలియదు. పైనమ్మ రాకీ టెరైన్, మౌంటైన్స్, ఫారెస్ట్లు అవి ఉంటాయి అంతే. ఇవి వచ్చేసి ఇప్పుడు రాకెట్ లాంచర్స్ ఎక్కడ పెడుతున్నారంటే ఈ సిటీస్ దగ్గర అక్కడ వాళ్ళు పెడుతున్నారు. ఇక్కడ నుంచి వాళ్ళు సిటీస్ నుంచి పెట్టి వాళ్ళు ప్రయోగిస్తున్నారన్నమాట. ముఖ్యంగా బందార్ అబ్బాస్ ఫోర్ట్ చూడండి మౌంటైన్స్ దగ్గర ఉంటుంది. ఈ బుషేహార్ అనేది ఒక న్యూక్లియర్ రియాక్టర్ ఉంది, వీటి ఉంది ఆహాజ్. ఈ ప్రాంతంలో మిసైల్ లాంచర్స్ పెట్టింది. ఈ మిసైల్ లాంచర్స్ పెట్టి అది ప్రయోగిస్తుందన్నమాట. అంతే చూడండి ఇరాన్ ఈ ప్రాంతంలో మన మౌంటైన్స్ ఇక్కడ నుంచి ప్రయోగిస్తుంది. ఇటు సౌదీ అరేబియా, బహ్రైను, ఖతారు, ఒమన్ను, ఇరాక్, తర్వాత ఈ ఎంటైర్ ఇజ్రాయెల్, ఈవెన్ నికోషియా, సైప్రస్ దాకా ఆ మిలిటరీ ప్రయోగిస్తుంది. ఈ మిలిటరీ ఈ యొక్క మిసైల్స్ ఏంటంటే 2000-2500 కిలోమీటర్ల రేంజ్ దాకా వెళ్తుంది. డ్రోన్స్ కూడా మనకి చాలా విస్తృతంగా డ్రోన్స్ 12 నిమిషాల్లోనే ఇజ్రాయెల్ 2500-2000 కిలోమీటర్ల అవతల ఉన్నాయి, ఇజ్రాయెల్ చేరుకుంటున్నాయి. ఈ విధంగా ఇదిగోండి టెహరాన్ అనే సిటీ చూడండి ఎక్కడుంది మనకి కరెక్ట్గా చూస్తే టెహరాన్ అనేది ఇదిగో ఇది. ఈ టెహరాన్ అనేది మౌంటేనియస్ సిటీ అండి, అంత ఈజీ కాదు. అక్కడ అండర్ గ్రౌండ్లో ఉన్నాయి తీయడానికి అంత ఈజీ కాదు. ఇదిగోండి ఎల్బర్జ్ మౌంటైన్స్లో ఉంది టెహరాన్, ఏ బ్యూటిఫుల్ క్లైమేట్. తర్వాత ఎల్బర్జ్ సిటీ కింద ఇవి ఉంటాయి. ఇప్పుడు దీంతో పాటు ఇంకొక రకంగా చెప్పాలి అంటే మనకి ఈ మౌంటైన్స్ ఈ యొక్క న్యూక్లియర్ రియాక్టర్లు కూడా మౌంటైనియస్ కిందే ఉంటాయి. కాబట్టి ఇదిగోండి ఇస్ఫహాన్ అనేది అతిపెద్ద న్యూక్లియర్ రియాక్టర్. తర్వాత నాటాంజ్, తర్వాత ఫోర్డో, ఇవి ఇక్కడే ఉంటాయి. ఇవన్నీ న్యూక్లియర్ సిటీస్. తర్వాత ఈ ఇస్ఫహాన్ కూడా మనకి ఇక్కడే కనిపిస్తుంది చూడండి. ఇస్ఫహాన్ ఇదిగోండి బుషేహార్, ఈ బుషేహార్ కూడా ఒక న్యూక్లియర్ రియాక్టర్. తర్వాత ఈ ఇస్ఫహాన్ అనేది ఈ యొక్క జాగ్రోస్ మౌంటైన్స్ కింద ఉంటుంది అనమాట.
ఈ అరాకో ఫోర్డో కూడా ఈ ఎల్బర్జు జాగ్రోస్ మౌంటైన్స్ కలిసే చోటే మనకి నాటాంజ్ రియాక్టర్ ఉంది. ఇప్పుడు మరి అమెరికా ఏం చేయాలి అంటే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి B2 బాంబర్లు కూడా, మోబు బాంబులు కూడా దీన్ని పెనిట్రేట్ చేసి వాటిని నాశనం చేయడం, అండర్ గ్రౌండ్ నేల మాళిగల్లో ఉన్న ఈ మిసైల్స్ స్టోరేజ్, మిసైల్ సిటీస్ని, డ్రోన్ స్టోరేజీ, డ్రోన్ సిటీస్ని, మిసైల్ లాంచర్స్ ఫ్యాక్టరీని నాశనం చేయలేవు. ఇది నాశనం చేయనంత వరకు ఇజ్రాయిల్ అమెరికా వెళ్ళి ఎన్ని వేల యుద్ధ విమానాలు ఉపయోగించి దీన్ని నాశనం చేసిన ఇరాన్ శక్తి అలాగే ఉంటుంది. దాని ప్రతిఘటన శక్తి, దాని రెస్పాన్సివ్నెస్ అలాగే ఉంటుంది. అందుకనే ఇరాన్ అంతటి నాశనం చేసినట్టు మనకు కనిపించిన ఇరాను ఈ దేశాలన్నిటి మీద చక్కగా అటాక్ చేస్తుంది. అన్ని దేశాలు 27 అమెరికా ఎయిర్ బేసెస్ మీద 14 దేశాల మీద అటాక్ చేయగలుగుతుంది. మరి ఏం చేయాలి అంటే, అమెరికా ఏం చేయాలంటే అమెరికన్ ఫోర్సెస్ మొత్తం ఎయిర్ బేస్ల నుంచి 50,000 అమెరికన్ ఫోర్సెస్ ఉన్నాయి ఇక్కడ. మెరైన్స్ అంటారు, సీల్స్ అంటారు, వీళ్ళందరూ ఈ స్పెషల్ ఫోర్సెస్ అందరూ వెళ్ళి ఇరాన్లో ఈ మౌంటైనియస్ ప్రాంతంలోకి వెళ్ళి ఈ యొక్క లొకేషన్ కనిపెట్టి అండర్ గ్రౌండ్ ఫ్యాక్టరీని వాళ్ళు సైన్యం డైరెక్ట్గా నాశనం చేయాలి, బాంబులతో స్పెషల్ ఆపరేషన్ చేయాలి. మరి ఎలాంటి స్పెషల్ ఆపరేషన్ చేస్తే అది తక్కువ తిందండి, అది చాలా కష్టం, అది చాలా డేంజరస్ ఫోర్స్ నోట్ తయారు చేసుకుంది. ఒకవేళ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గ్రౌండ్ అటాక్ చేస్తే, నిన్న ట్రంప్ చెప్తున్నారు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క సెక్రటరీ కూడా చెప్తున్నారు ఏమని, మేము గ్రౌండ్ ఆపరేషన్స్ మేము రూల్ అవుట్ చేయలేం, గ్రౌండ్ ఆపరేషన్ రెడీ అని వాళ్ళు చెప్తున్నారు. అలాంటప్పుడు ఇక్కడ IRGC అని ఒకటి ఉంది. ఈ IRGC చాలా ప్రమాదకారి. ఈ ఐఆర్జీసీ ఫోర్సెస్ అండి, వీళ్ళు ఇరాను, ఈ ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్స్ కార్ప్స్, ఇది 150,000 స్పెషల్ ఫోర్స్. ఈ ఫోర్స్ వీటిని రక్షిస్తూ ఉంటుంది. ఈ ఫోర్స్ ఆధీనంలోనే ఈ అండర్ గ్రౌండ్ మిలిటరీ, మిసైల్ అండ్ డ్రోన్ ఫ్యాక్టరీలు పనిచేస్తూ ఉంటాయి. వాళ్ళ ఆధీనమే, వాళ్ళే సైంటిస్టులుగా పనిచేస్తారు, వాళ్ళే మిసైల్ లాంచర్ చేస్తారు. మరి వీళ్ళు స్పెషల్ ఫోర్సెస్ ఆ జోగ్రఫీలో, ఆ మౌంటైన్స్ ప్రాంతంలో చాలా చాలా అంటే ఆఫ్ఘాన్ తాలిబాన్ అమెరికా మీద స్పెషల్ యుద్ధం చేసినంత యోధులు వీళ్ళు. మరి ఏళ్లతో అమెరికన్ స్పెషల్ ఫోర్సెస్ ఉండగలవా? అమెరికన్ స్పెషల్ ఫోర్సెస్ అంటే ఇప్పుడు 1,00,000 మంది సైన్యాన్ని పంపించిన 50,000 మందినైనా అమెరికా త్యాగం చేయాలి. లేకపోతే అంత ఈజీ కాదు. ఆఫ్ఘనిస్తాన్లో కొన్ని వేల మంది చనిపోయారు ఏది ఆఫ్ఘనిస్తాన్లో. కానీ మరి అమెరికా తాలిబాన్ ఏమీ చేయక 2021 నుండి 2021 వరకు 20 సంవత్సరాల పాటు తాలిబాన్తో యుద్ధం చేసి ముడుచుకుని వెనక్కి వచ్చింది. మరి ఐఆర్జీసీతో ఈ ఐఆర్జీసీ ఫోర్సెస్తో ఇలాంటి జోగ్రఫీ ప్రాంతంలో యుద్ధం చేయగలదా అంటే అది అమెరికాకి కొన్ని సంవత్సరాల పాటు పడుతుంది. కాబట్టి ఈ జోగ్రఫీని తట్టుకుని, అంటే నేను ఎప్పుడు చెప్తాను, ముందు యుద్ధం మొదలవ ముందే చెప్పాను, ఈ ఇరాన్ యొక్క ఈ జోగ్రఫీయే ఒక వెపనైజేషన్ ఆఫ్ జోగ్రఫీ, వెపనైజేషన్ ఆఫ్ ది ఎల్బర్జ్ మౌంటైన్స్, ఒక వెపనైజేషన్ ఆఫ్ ది జాగ్రోస్ మౌంటైన్, వెపనైజేషన్ ఆఫ్ ది దస్తకీ కావూర్, దస్తకీ లాత్ డిజర్ట్, డేంజరస్ డిజర్ట్, తర్వాత వెపనైజేషన్ ఆఫ్ ది పర్షియన్ గల్ఫ్ అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, వెపనైజేషన్ ఆఫ్ ది కాస్పియన్, ఇక్కడ నుంచి రష్యా ఆయుధాలు వస్తాయి, ఇటు నుంచి తుర్క్మెనిస్తాన్ ఈ ప్రాంతం నుంచి ఈ చైనా ఆయుధాలు వస్తాయి. సో ఈ జోగ్రఫీని ఛేదించడం అమెరికా తరము కాదు. కాబట్టి ఈ జోగ్రఫీ ఛేదించాలంటే అమెరికాకు ఉన్న ఒకటే ఒక ప్రత్యామ్నాయం, ఈ జోగ్రఫీలోకి అది ఎంటర్ అయ్యి తన ఎయిర్ ఫోర్సెస్ని ఈ ఇరాన్ పంపించాలి. ఎయిర్ ఫోర్సెస్ నుంచి ఎలా పంపిస్తే ఐఆర్జీసీని తట్టుకుని ఈ ప్రాంతంలో, మౌంటైనస్ ప్రాంతంలో ఈ ఐఆర్జీసీ ఫోర్సెస్ని తట్టుకుని, ఈ గెరిల్లా వార్ఫేర్ తట్టుకుని ఉండదు. ఒకవేళ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎప్పుడైనా గ్రౌండ్ అటాక్లకు వస్తే దిక్కులేని పరిస్థితిలో మేము ఉందామని వాళ్ళు ఒక సిస్టమ్ తయారు చేసి పెట్టుకున్నారు. కాబట్టి అమెరికా ఓటమి ఇక్కడ నిశ్చయం. దానికి ఒకటే కారణం ఇరాన్ కాదండి, ఇరాన్ జోగ్రఫీతోటి వాళ్ళు ఓడిపోతున్నారు. ఇరాన్ జోగ్రఫీ ప్రకృతి ఇచ్చిన శక్తి. అందుకనే 3,500 సంవత్సరాల నుంచి అది ఒక శక్తిగా, ఒక దేశంగా మనగలుగుతుందంటే దాని జోగ్రఫీ. ఇప్పుడు భారతదేశంలో హిమాలయాలు కింద హిందూ మహాసముద్రం మధ్యలో భారతదేశం ఉండి, భారతదేశాన్ని పెట్టని కోటలు ఉంటాయి. ఎందుకని ఎవడొచ్చినా ఏదో టైంలో వాడు పోవాల్సింది. అదేవిధంగా ఇరాన్ జోగ్రఫీ ఉంది కాబట్టి ఇక్కడ పర్షియన్ మహాసామ్రాజ్యం బతికింది, మెసొపొటేమియా సివిలైజేషన్ వెలిసింది. ఈ మధ్యలో ఫెర్టైల్ ల్యాండ్స్ ఉంటాయి అగ్రికల్చర్కి, అందువల్ల స్వయం సమృద్ధి అనమాట. కాబట్టి అమెరికా, ఇజ్రాయిల్
ఇరాన్ మీద విన్ సాధించడం అసంభవం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడే మీకు అర్థమవుతుంది. అండర్ గ్రౌండ్ సిటీలని, అండర్ గ్రౌండ్ మిలిటరీ సిటీలని, అండర్ గ్రౌండ్ డ్రోన్ ఫ్యాక్టరీలు నాశనం చేయకపోతే అమెరికా ఎలా గెలుస్తుంది? అమెరికా ఇంత ఫోర్స్, ఇజ్రాయెల్ ఇన్ని వేలాది యుద్ధ విమానాలు, వేలాది యుద్ధ విమానాలు వాడుతున్న అమెరికా దగ్గర 14,000 ఫోర్స్ ఉంది, ఎయిర్ ఫోర్స్ ఉపయోగించిన ఇది ఇంకా తెములుకునే అది బాణాలు కింద సంధించినట్టు అది ఇలా నాశనం చేస్తుందంటే ఇన్ని దేశాలని అసలు ఏమనుకోవాలండి? దీన్ని ఏమనుకోవాలి? బూర్జ్ ఖలీఫాని, అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు కొలాప్స్ అయిపోతున్నాయి డ్రోన్లు అవి. అందుకనే ఇరాన్ని ఇంత జోగ్రఫీ, ఇరాన్ని గెలిపించేదే ఈ జోగ్రఫీ. ఇరాన్కి బ్రహ్మాస్త్రం, ఇరాన్ చేతిలో బ్రహ్మాస్త్రమే ఈ జోగ్రఫీ. కాబట్టి ఎల్బర్జ్, జాగ్రోస్ మౌంటైన్స్, దస్తకి కావూర్, దస్తకి లాత్, పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, కాస్పియన్ సీ, దీంతో ఈ మధ్యలో డెజర్ట్, 9 కోట్ల మంది పాపులేషన్, 16,52,000 ఇండియాలో సగం జోగ్రఫీ దీన్ని వెపన్ కింద మార్చింది. కాబట్టి అమెరికా ఇజ్రాయెల్కి లిమిటేషన్స్ ఉన్నాయి. అమెరికా ఇజ్రాయెల్ సుప్రీం మిలిటరీ ఫోర్స్ ఇక్కడ పనిచేయదు. దానికి తగ్గట్టు ఇప్పుడు చక్కగా వెళ్ళి ఆయితుల్లా అలీ ఖైమనీ సంహరించింది, సుప్రీం లీడర్, మత పెద్ద షియా. ఇప్పుడు కాబట్టి ఇరానియన్ పీపుల్ యునైట్ అయ్యారు, ఇరానియన్ పీపుల్ చక్కగా కసి మీద ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రాంతంలో ఒక స్కూల్లో 160 మంది స్కూల్ పిల్లలు, ఆడపిల్లల శవాలే ఈ రోజు వాళ్ళకి కసి అయింది. కాబట్టి ఈ జోగ్రఫీని వెపన్గా మార్చింది. అమెరికా ఇజ్రాయెల్ ఇక్కడ విన్ సాధించడం అనేది అసంభవం, ఏదన్నా ఒక మిరాకిల్ జరిగితే కానీ.